మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా అనుక్షణం బంధాలలో చిక్కుకుని బందీ అయిపోతాడు. ఆ బంధాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అవి అంత సులభంగా వదలవు. భగవంతుడు దయాసముద్రుడు. భవబంధాల నుంచి మానవులను విముక్తి చేయడానికి ఎన్నో మార్గాలు చూపాడు. ఎన్నో దివ్య ధామాలు సృష్టించాడు. వేదాలు పుట్టిన ఈ పవిత్ర భూమిపై ముక్తిధామాలుగా సప్త నగరాలు ఉన్నాయి. ఒకటి అయోధ్య, మోక్షదాయకం, శత్రువులు చొరబడడానికి వీలులేని సురక్షిత ప్రాంతం అనే అర్థంలో ఈ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చింది. శ్రీరాముడి జన్మభూమి. సరయూ నదీ తీరంలో వెలిసిన ఈ మోక్షధామం దర్శన మాత్రంగా జన్మను చరితార్థం చేస్తుంది. 2 మధుర పూర్ణ అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్ర స్థానం. 3 మాయ. 3వ నగరం మాయ. దీనిని హరిద్వార్ అని పిలుస్తారు. విష్ణు సన్నిధికి చేర్చే ముఖద్వారం. ఈ పుణ్యస్థలం హిమపర్వతాల నుంచి ప్రవహించే గంగా నది మొట్టమొదట నేలపై అడుగు మోపిన విశిష్ట పుణ్యక్షేత్రం. 4 కాశీ. భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం పవిత్ర గంగా నదీ తీరంలో వెలిసిన పరమశివ సన్నిధానం. వరుణ, అసి అనే 2 నదులు ఇక్కడ గంగా నదిలో సంగమించటం వల్ల ఈ పట్టణానికి వారణాసి అని పేరు వచ్చింది. 5 కంచి. దక్షిణ భారతంలోని పవిత్ర నగరం ఇది. కంచి, కాంచీపురం, కాంజీపురం అనే పేర్లతోటి పిలుస్తారు. ఈ పుణ్యధామం విష్ణువుకి, శివునికి, శక్తికి నిలవు. అద్వైత తత్వాన్ని ప్రవచించిన ఆదిశంకరులు స్థాపించిన కామకోటి పీఠం ఇక్కడే ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది. 6 అవంతిక. భారత భూమిలోని మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరానికి అవంతిక అని ప్రాచీన నామం. శిష్టా నదీ తీరంలో వెలుగొందే ఈ పట్టణం మహాకాళ నాథుడైన శివునికి నిలయం. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన ఈ నగరాన్ని గురించి మహాకవి కాళిదాసు ఎంతో అద్భుతంగా వర్ణించాడు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదు. 7వ నగరం ద్వారావతి, అంటే ద్వారకా నగరం. శ్రీకృష్ణుని పాద స్పర్శతోటి పునీతమైంది ఈ దివ్యధామం. ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది. నూతనంగా నిర్మించిన ఆధునిక ద్వారకా నగరం ద్వారకానాథ్గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ద్వారకాధీశుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలోకి స్వర్గ ద్వారం ద్వారా ప్రవేశిస్తారు. భక్తులు మోక్ష ద్వారం ద్వారా వెలుపలకు వస్తారు. ఈ కారణంగా ముక్తిదాయక నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ సప్త నగరాలను స్మరణ చేస్తే కూడా చాలా పుణ్యప్రదం.